గుళ్ళ నిర్మాణం పెద్ద ఎత్తున జరిగిందంటారు బండి సంజయ్ గారు ఎంపీ అయిన తర్వాత. మరి రండి చర్చకు రమ్మనండి. ఇప్పుడు అదే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వేములవాడ ఉంది, అది ప్రముఖ పుణ్యక్షేత్రం. తర్వాత మా మానకొండ నియోజకవర్గ పరిధిలో లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉంది. తర్వాత పక్కనే ఉన్న తిమ్మాపూర్ మండలంలో నరసింహస్వామి గుడి ఉంది. ఇలా మనం ఒక లిస్ట్ తీసుకుందాం. ఈ లిస్ట్లో బీజేపీ తరపున బండి సంజయ్ గారు ఎంపీ నిధుల ద్వారా లేకుంటే మోడీ గారి నిధుల ద్వారా వారు ఎన్ని నిధులు కేటాయించారు, వాళ్ళు ఎంత అభివృద్ధి చేశారు మనం చెప్పాల్సిన. ఆ గుళ్ళోకి వెళ్తే ఆ శిలాఫలకాలు కానీ ఆ ప్రొసీడింగ్స్ కానీ చూసి తెలుస్తాయి. వారు 2019లో హిందుత్వ ఎజెండాతో ఎంపీ గెలిచిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చే వరకు కూడా హిందుత్వం అనేది హిందుత్వము హిందూ దేవులు వారికి గుర్తుకు రాలేదు. అక్కడెక్కడో ఉన్న అయోధ్యలో ఉన్న రాముడి గురి గురించి మీరు ఆలోచిస్తున్నారు కదా, మరి మీ పార్లమెంట్ పరిధిలో ఎన్ని రాముడి గుళ్ళు కట్టించారు? ఒకసారి మేము అంటున్నాం, మీడియా ద్వారా బండి సంజయ్ గారిని కోరుకుంటున్నాం, ప్రజలకు రాముడు భీముడు లక్ష్మణుడే కాదు రామరాజ్యం కూడా కావాలి. మీరు రాముడు బొమ్మ పెట్టుకొని మీరు పార్లమెంట్ ఎన్నికల తర్వాత రామరాజ్యం స్థాపన జరుగుతుంది అంటున్నారు. మరి ఈ 10 సంవత్సరాలు రావణ రాజ్యం జరిగిందా? ఈ 10 సంవత్సరాలు అయితే మీరే కదా రావణుడు. తెలంగాణలో ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతుంది, రామరాజ్య స్థాపనకు అవకాశం ఉంది అంటే కూలగొట్టడము, హింస ఇవన్నీ చేసేది రావణుడు, రాముడు కాదు. రాముడు మహేశ్వర్ రెడ్డి గారు బీజేపీ శాసనపక్ష నేత అయినటువంటి వారు చెప్పుకొచ్చేది అంటే 5 సిండేలు ఉండరు కాంగ్రెస్ పార్టీ నుంచి. రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత రామరాజ్యం స్థాపన జరుగుతుంది తెలంగాణలో అని చెప్పి. అసలు ఏకనాథ్ షిండే ఎలక్ట్రీ వారే మహేశ్వర్ రెడ్డి గారే. మహేశ్వర్ రెడ్డి గారికి మీడియాలో ఫోకస్ కావాలి. ప్రస్తుత బీజేపీలో ఎవరు పట్టించుకోవట్లేదు, మీడియా తన్ని మర్చిపోయింది. అరే నేను తొందరపడి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి బయటకు వచ్చి ఇప్పుడు ఏకాకిగా ఎమ్మెల్యేగా మిగిలిపోయాను, నన్ను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎవరు పట్టించుకోవట్లేదు అని ఈ విధంగా వారు గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వద్దామని కూడా ప్రయత్నం చేశారని మేము విన్నాము. ఆ అధిష్టానము తీసుకోవడానికి సుముఖంగా లేదు. సో ఈ విధంగా తన అక్కసు వెళ్ళగక్కుతున్నాడు. అంతేగాని వారి మాటల్లో అదొక అవగాహన రాహిత్యమైన అర్థవంతమైన మాటలు. 5 మంత్రులు మీ పార్టీ నుంచి వాళ్ళతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తారంట. అసలు ఆయనే మాతో మెయింటైన్ చేస్తున్నాడు. ఆ విషయానికి వస్తే మహేశ్వర్ రెడ్డి గారే ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వద్దామని ఊవిలోరుతున్నారు. మరి కోమారెడ్డి గారి మీద చేసినట్టు మీ తమ్ముని చూసుకో మా పార్టీలోకి వచ్చినాడు అని చెప్పేసి ఇవన్నీ చిల్లర ఆరోపణలు. ఏదంటే రాజకీయాల్లో కొన్ని ఉంటే బట్ట కలిసి మీదేయాలా అంతే. మీరు కూడా ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి గారి మీద బట్ట కలిసి మీద ఇచ్చినారా? లేదు, వారు అన్నదాన్ని అది బట్ట కలిసి మీదేయడం కాదు. వారు మీడియాలో స్పేస్ కోసము, సో మీడియాలో తను వినబడాలి, తనకు ఒక స్పేస్ కావాలని చెప్పి ఇలాంటి ఒక అర్ధరహితమైన మాటలు మాట్లాడుతున్నారు. ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి గారు ఇంకా ఆ వాక్యతో పాటు అరే రాష్ట్రాన్ని నడిపించడానికి ఈరోజు పెద్ద ఎత్తున ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఉందో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందో అప్పులు చేస్తూ ఉంది. వారితో పాటు కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఇంక ఇతర బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకని చెప్పేసి మీకు ఆ పరిస్థితి? దీనికి ప్రధాన కారణం మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలకు పెద్ద ఎత్తున ఖర్చు చేయడం కారణం చేత, వాటిని అమలు పరచాలనే కారణం చేత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలకి నిధులు కేటాయిస్తా ఉన్నారా, ఖర్చు చేస్తా ఉన్నారా? ఇప్పుడు ఒకటండి, 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు మొదటిసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇది మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రం. అన్ని వృధా ఖర్చులు, అన్ని పనికి మాలిన స్కీమ్లు, కావాలని చెప్పి ఎస్టిమేషన్ పెంచడము, వృధాగా చేసి నీళ్ళలాగా ఖర్చు పెట్టి 65,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఏర్పడిన రాష్ట్రాన్ని ఈరోజు దాదాపు 8 నుంచి 9 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారు. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వ హయాంలో ఉన్న సంక్షేమ పథకాలను ఆపట్లేదు, సంక్షేమాన్ని కొనసాగిస్తూనే అభివృద్ధిని కొనసాగిస్తున్నారు. వీటికి నిధుల సమీకరణలో భాగంగా ప్రస్తుతం అప్పులు తీసుకోవడం జరుగుతుంది. వాటితో పాటు ఖర్చులు కూడా తగ్గించారు. ఇప్పుడు మన గతంలో కేసీఆర్ హయాంలో ఖర్చులు దుబారా ఎక్కువ ఉండే, ఇప్పటి ప్రభుత్వం ఖర్చులు తగ్గిస్తూ మెల్లమెల్లగా ఆదాయ వనరులు పెంచుకుంటూ రాబో రోజుల్లో ఖచ్చితంగా అప్పులు లేని రాష్ట్రంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తాం. మీరు గతంలో వాళ్ళు పెద్ద ఎత్తున అప్పులు చేశారంటే మరి ఇది ఈ అప్పుల్ని ఎలా ఇంకా మళ్ళీ పెంచడానికి మీరు ఈ 6 హామీలు అని చెప్పేసి వాటిని అమలు పరచడానికి చేస్తూ ఉన్నారంటే? ఖచ్చితంగా మేము ఆదాయ వనరుల కోసము ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంత్రులు కూడా రివ్యూ పెట్టడము, ఉన్నతాధికారులతో పెట్టి ఎక్కడ మనం ఖర్చు తగ్గించుకోగలము, ఎలా మనము ఆదాయాన్ని పెంచగలము, దానిపైన చర్చ నడుస్తుంది. ఖచ్చితంగా రాబో రోజుల్లో ఈ తెలంగాణని మనం అప్పులు లేని రాష్ట్రంగా చూడొచ్చు. ఇక్కడి సంపద, తెలంగాణ రాష్ట్ర సంపదని ఢిల్లీకి ఈ బేగంపేట, శంషాబాద్ ఎయిర్పోర్ట్ల నుంచి తరలించుతున్నారని చెప్పేసి బీజేపీ పార్టీ రాకేష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆర్మూర్కి సంబంధించిన శాసనసభ్యుడు ఒక విమర్శ చేయడం జరిగింది, ఒక ఆరోపణ చేయడం జరిగింది.
అది విమర్శ. మేము ఒకటే కోరుకుంటాం, సరే మీరు కేంద్రంలో మీరే ఉన్నారు, కప్పం కట్టట్లేదు అంటారా మీరు? ఇప్పుడు మేము ఒకటే అడుగుతామండి. ఇప్పుడు భారతదేశం మొత్తంలో కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలో ఉంది. ఆ 3 రాష్ట్రాల్లో ఉంది అని చెప్పి మీరు ఆ ఓర్వలేక కావాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీరు ఆరోపణలు చేస్తున్నారు. మీరు ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? కేంద్రంలో ఉన్నది మీ ప్రభుత్వమే కదా, బయటికి తీయండి. ఇప్పుడు కేంద్రంలో ఉన్నదైతే మీ ప్రభుత్వమే. నిజంగానే అలా మీరు అనుకున్నట్టు జరుగుండుంటే ఉట్టి ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? మీరు బయటికి తీసి ప్రజల ముందు పెట్టవచ్చు కదా. అలా చేయకుండా బట్టగాల్చి మీ చేయడం అనేది అది బీజేపీ సంస్కృతిలోనే ఉన్నది, ప్రజలను తప్పుదో పట్టించడము. ఎందుకంటే వాళ్ళు సహించలేకపోతున్నారు. వాళ్ళ మిత్రుడు, వాళ్ళ శ్రేయోభిలాషి, వాళ్ళ ఆత్మ బంధువు కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేకపోవడాన్ని ఈ బీజేపీ నాయకులు చూడలేక, ప్రజలిచ్చిన తీర్పుని గౌరవించలేక కాంగ్రెస్ పార్టీ పైన ఇలాంటి చవకబారు ఆరోపణలు చేస్తున్నారు. మరి మమ్మల్ని అంటున్నారు కదా, మరి దేశంలో ఇన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, మరి మీ ముఖ్యమంత్రులు ఎన్ని డబ్బు సంచులు పంచుతున్నారు? మరి మీ ముఖ్యమంత్రులు ఎంత ట్యాక్స్ పే చేస్తున్నారు? మరి ఇంతమంది ఇప్పుడు మనం మొన్న చూసాము బాండ్స్లో కొన్ని వేల కోట్లు మరి మీ బీజేపీ పార్టీకే ఇచ్చారు కదా, మరి దానికి మీరేం సమాధానం? అమిత్ షా గారు చెప్పుకోవడం జరిగింది కదా, ఇంతకు ముందు లెక్క కాంగ్రెస్ గవర్నమెంట్ లెక్క మేము అన్అఫీషియల్గా ఏం తీసుకోలేదు, రికార్డెడ్గా తీసుకున్నాం, దీన్ని తప్పిదమని చెప్పేసి రికార్డు మీద 100 రూపాయలు తీసుకున్నారు, హాఫ్ రికార్డు 900 తీసుకున్నారు. సో తప్పిదం అంటారు? తప్పిదమే ఖచ్చితంగా. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే, దుర్వినియోగం చేయడమే. ఖచ్చితంగా రేపు కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది. రాష్ట్రంలో ఎలా అయితే బీఆర్ఎస్ అవినీతిని బయట తీసి ప్రజలు ఖచ్చితంగా దేశ ప్రజల ముందు ఇదంతా బయట పెడతాము. 50 సీట్లకు పరిమితం అవుతారు. మీరు రాహుల్ గాంధీ వయనాడులో కూడా ఓడిపోయే అవకాశం ఉంది అంటున్నారు. అది వాళ్ళ భ్రమ. ఈసారి ఇండియా కూటమి రాబోతుంది. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి కాబోతున్నారు. మీరు భ్రమలలో ఉంటా ఉన్నారు, మోదీ వైపే దేశ ప్రజలంతా ఉన్నారని చెప్పేసి. సరిగ్గా సంవత్సరం కిందట కూడా తెలంగాణలో అలానే ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందంటే కూడా బీజేపీ మిత్రుడు కేసీఆర్ కూడా ఇదే మాటలు మాట్లాడారు. కానీ ప్రజల తీర్పు మనం చూసాం కదా. ఖచ్చితంగా దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారండి. ఎందుకు కోరుకుంటారు మార్పు? దేశాన్ని నాశనం చేసింది కాంగ్రెస్, నాశనం చేసింది ముఖ్యంగా హిందువుల్ని, ముస్లింలకి పెద్ద ఎత్తున ప్రాధాన్యత. ఒక్కటంటే ఒక్కటి కూడా పనికొచ్చే పని చేయలేదని చెప్పేసి. అది నోరా తాటిమాట నాకు అర్థం కాదు ఈ బీజేపీ నాయకులది. ఇప్పుడు ఈ రోజు దేశంలో ఉన్న ఐఐటీస్ కట్టింది ఎవరు, ఐఐఎంస్ కట్టింది ఎవరు, ఈ విశ్వవిద్యాలయాలు స్థాపించింది ఎవరు, రోడ్స్ కానీ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇన్ని డ్యామ్స్ కానీ గ్రావిటీ బేస్ మీద డ్యామ్స్ కట్టాము. సంపద సృష్టించే ఎన్నో ఇండస్ట్రీస్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎన్నో సంస్కరణలు, ముఖ్యంగా 1991లో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణ వల్లనే ఈరోజు దేశం బలంగా ఉంది. అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఇలా ప్రజలను తప్పుదో